ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు పోయి భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది. దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద పెద్ద హోటల్స్కి, బ్రాండెడ్ హోటల్స్కి ఇవ్వాలి. వాళ్ళైతే వాళ్ళ పేరు కోసం అయినా మంచి క్వాలిటీ పెడతారు, రేట్లన్నీ తక్కువకి ఇస్తారని చెప్పే ఉద్దేశంతో దాన్ని మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం. ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి రిట్ వేశారు. మాకు అన్యాయం జరిగిపోతుంది అని. అక్కడ కూడా ఈ హోటళ్ళు అనేవాళ్ళు పెద్ద మాఫియా తలాగా తయారైపోయింది తిరుమలలో. దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాము. తొందరగానే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాము. ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది పొద్దున్న, ముందర రోజు వెళ్తే. దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి 4:30-5 గంటలకి వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది, అర్చనాంతర దర్శనం. దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో, బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్నే 5:30-6 గంటలకు చేయాల్సిన దర్శనాన్ని 10ంటికి మార్చారు. దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు 5:45కు ఏడి అంటే విఐపి దర్శనాలు చేయించేసి 8-8:30 కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికి కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది. అది కూడా మార్చేసాం. ఇకపోతే సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలని మాకు సీతారామ కళ్యాణం రోజున మమ్మల్ని ఆదేశించారు. అది ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతుంది. దానికి కూడా టీటీడీ నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా అలిపిరిలో ఏదైతే ఉందో ఆ స్కానర్లు కావచ్చు, ఇంకా ఇతర కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ చెకింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దాన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు కూర్చుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తిరుమలలో ప్రసాదాలు కానీ, ఈ దర్శనాలు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సుమారు ఈ 1 ఇయర్లో 30,000 దొంగ వెబ్సైట్లన్నీ కూడా మేము వాటిని క్రాష్ చేసి వాటిని క్లోజ్ చేయటం జరిగింది. ఫ్యూచర్లో అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒక కొత్త సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని నిర్మించాలని ఇచ్చేటువంటి ఆలోచన వచ్చింది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే టీటీడీ పరిధిలో 90% అటవీ ప్రాంతం ఉంది, దాన్ని ఇంకా పెంచి 100-110% తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా అటవీ అధికారులతో మాట్లాడి దాన్ని పెంచే విధంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. తిరుమలలో ఏదైతే కళ్యాణ కట్ట ఉందో తలనీళ్ళు సమర్పించే భక్తులకి అత్యాధునిక ఆయుధాలతోని అక్కడ హైజెనెటిక్ ఉండేలాగా ఆ యొక్క పరిశుభ్రమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం మార్చేయాలని చెప్పేసి దశల వారీగా అవి కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుచానూరు, కపిలేశ్వర స్వామి, నారాయణవనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నాగలాపురం, వేద నారాయణ స్వామి, అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాలతో పాటు తిరుమలలో ఆకాశగంగా, పాపి వినాశం, ఈ శిలాతోరణం, చక్రతీర్థం, అలిపిరి, శ్రీవారిమిడి ఇవన్నీ కూడా దశల వారీగా వాటన్నింటికి కూడా మంచిగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏదైతే టీటీడీ దేవాలయాలు ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఉంది,
దాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడతాం, వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వగానే మనం అన్ని రాష్ట్రాల్లో కూడా కట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కాలనీస్ ఈ కోస్టల్ ఏరియాలో అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. మత మార్పులు జరగకుండా ఉండాలంటే అక్కడ దేవాలయాలు భజన మందిరాలు కట్టాలని ఉద్దేశం. ఇప్పటికే 320 దాదాపు మందిరాలు కట్టాం. ఇంకొక 500 నుంచి 1000 మందిరాలు కట్టామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ దిశగా కూడా టీటీడీ ఈ ముందడుగు వేస్తూ ఉంది. ఇకపోతే హిందూ ధర్మం విస్తృత ప్రచారం కోసం భక్తులకు పుస్తక ప్రసాదం అనేటువంటి స్కీమ్ కింద ఇవన్నీ కూడా మనం ఈ బుక్కులు ప్రింట్ చేసి భక్తులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.